అంబేద్కర్ అందరివాడిగా కీర్తింపబడ్డారని, ఆయన సాధనకు కృషి చేసి రాజ్యాంగం కల్పించిన హక్కులను అందరూ సమానంగా అనుభవించేందుకు అహర్నిశలు కృషి చేయాలని అన్నారు. ఎంతో ముందు చూపుతో దేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భావితరాలకు కూడా మేలు జరిగేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు సాగాలని, అటువంటి మహనీయుల ఆశయాలను అందిపుచ్చుకొని ముందుకు సాగడమే ఘనమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే భారత్తో పాటు చాలా దేశాలకు ప్రామాణికంగా ఉండడం అందరికీ గర్వకారణమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల పరిరక్షణతో పాటు రాజ్యాంగం కల్పించిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి దారా యేసురత్నం, రేలంగి శ్రీదేవి, కప్పల వెలుగుకుమారి, కాశీ నవీన్ కుమార్, తురకల నిర్మల, సిద్ధగిరి, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎం సందీప్, సాంఘిక సంక్షేమ డివిజన్ అధికారి పివిడి ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ ఎం బాబీ జాన్, వసతి గృహాల అధికారులు, జిల్లా అధ్యక్షులు ముప్పిడి రాజు, దాసి వెంకట్రావు, అజ్రపు రమేష్, రేగుళ్ల శ్రీధర్, బేసరి చిన్ని, మొగమాటి సత్యనారాయణ, నీలాపు వెంకటేశ్వరరావు, నగర తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు చాపల చినరాజు, మోతా నాగలక్ష్మి, కండవల్లి లక్ష్మి, తాళ్ళూరి విజయ్ కుమార్, ఎర్ర రామకృష్ణ, ధూపాటి మధుమూర్తి, జి సువర్ణరాజు, పోస్టల్ డిపార్ట్మెంట్ నీలాపు శ్రీనివాసరావు, ఉసురుమర్తి రామారావు, అర్ధాల కుమార్ బాబు, పాము బాబురావు, బోయినపల్లి కరుణాకర్, గొట్టిముక్కల అనంతరావు, చిట్టిబాబు, బీసీఎస్సీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు సానబోయిన రామారావు, ఎల్వి ప్రసాద్, కేకే సంజీవరావు, బి జార్జ్ ఆంటోనీ, రాచర్ల నాగేశ్వరరావు, దర్నాలకోట వెంకటేశ్వరరావు, అడబాల రామకృష్ణ, వై రంగబాబు, తగరం సురేష్, కాలేపు సాయిరాం తదితరులు పాల్గొన్నారు. రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. అందరికీ కూడా కాన్స్టిట్యూషనల్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి అంబేద్కర్ అంటే రెండు ముక్కల్లో చెప్పాలంటే సింబల్ ఆఫ్ నాలెడ్జ్. అంతే. ఈ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి వాడ, ప్రతి దళితపేటలో పెట్టడానికి కారణం ఒకే ఒకటి: ఎక్కడ పుట్టాం, ఎందులో పుట్టాం, ఎలా ఉన్నాం, నో మ్యాటర్ వాట్, చదువుకుంటే అదిగో ఆయన అంత గొప్పడు అవుతారా అని భావితరాలకి తెలియజేయడానికి ప్రతి వీధుల్లో, ప్రతి పేటల్లో అంబేద్కర్ స్టాచ్యూస్ పెడుతున్నారు. ఇది గమనించండి. అంబేద్కర్ అందరి వాడు. అంబేద్కర్ ఇస్ అ సింబల్ ఆఫ్ నాలెడ్జ్. అంబేద్కర్ కులం లేదు, మతం లేదు, అంబేద్కర్ అందరి వారు. ఈరోజు మన దేశం పేరే భారతదేశం. ఈరోజు ఈ భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని రచించిన రచయిత ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్. ఈరోజు మనము ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు ఇంత స్వతంత్రంగా బ్రతుకుతున్నామంటే ఆ రోజు రాసిన రాజ్యాంగంలో ఉన్న హక్కులు బట్టే ఈరోజు మనం అందరం కూడా తిరగలుగుతున్నాం. మరి ముఖ్యంగా మనకి ఈ యొక్క హిందూ దేశంగా ఉన్నంతసేపు ఏ స్త్రీలకు కూడా హక్కు లేకుండా, ప్రతి ఒక్కరు కూడా బయటికి రాకుండా, చదువుకులో కానీ, రాజ్యాంగంలో కానీ, రాజకీయాల్లో కానీ, విద్య దేంట్లో కూడా హక్కు లేకుండా చేసిన మన ముందున్న దేశం. ఆ దేశాన్ని మార్చి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఓటు అనే హక్కుని కల్పించిన మహానుభావుడు ఎవరున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు అంబేద్కర్ యొక్క మన సేవలు మనం కొనసాగాలంటే, మనం అందరము స్వేచ్ఛ జీవితం జీవించాలంటే మన భారత రాజ్యాంగాన్ని ఈ దేశం ఉన్నంతకాలం భారత రాజ్యాంగాన్ని మనం నిలుపుకోగలిగితేనే ఈ దేశం, భారతదేశం బాగుపడుతుంది. దీనికి కారణం ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగం లేని దేశాలు, రాసుకున్న దేశాలు పాడైపోయాయి. ఎందువల్లంటే ఆయన మహానుభావుడు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఈ రాజ్యాంగం ఎలాగుండాలని ఆచి తూచి రాసిన మహానుభావుడు. ఆయన పిల్లలను కూడా పోగొట్టుకున్న మహానుభావుడు ఎవరున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్.
కానివ్వండి, తర్వాత లీగల్ సర్వీసెస్ కానివ్వండి, ప్రతిదీ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా మహిళా చట్టాలన్నీ కూడా అమలయ్యే విధంగా మనమందరం కూడా పోరాడాలని, ప్రతి ఒక్కరు కూడా కేవలం రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం మాత్రమే కాకుండా మనమందరం కూడా ఈ యొక్క రాజ్యాంగ పోరాటం అనుభవించడానికి హక్కుల కోసం పోరాడాలని ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ సమయంలో అధ్యక్షులు గారిని కోరుకుంటూ